presence. Yes, my dear friends, మీటి ఆన్ ఎయిర్ లో ఉంది. షార్జా క్రికెట్ స్టేడియం లో జరుగుతుంది టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది కోలీవుడ్. తమిళ సినీ పరిశ్రమ అండ్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది అండ్ మన టాలీవుడ్ హీరోస్ చేస్ చేయడానికి బరిలో దిగబోతున్నారు. బట్ ఈ లోపు ఆ మ్యాచ్ గురించిన అప్డేట్స్ అండ్ అంతేకాకుండా కొందరు విఐపీస్ తో ఈ రోజు ఇవాటి మన హంగామా కార్యక్రమంలో మాట్లాడదాం. సో లెట్స్ వెల్కమ్ స్వీటీ లాంటి మిటి. హాయ్ మిటి, వెల్కమ్ బ్యాక్. ఎస్ రహీమ్, మరి ఫైనలీ ఇక్కడ 25 ఓవర్స్ మ్యాచ్ ఏదైతే ఉందో బిట్వీన్ కాలీవుడ్ అండ్ టాలీవుడ్, ఈచ్ ఇన్నింగ్స్ మరి 25 ఈచ్ టీమ్ 25 ఓవర్స్ ప్లే చేసింది ఇప్పటి వరకు. మరి కాలీవుడ్ హాస్ ఫినిష్డ్ హిస్ ఇన్నింగ్స్ అండ్ టోటల్ ఆఫ్ 204 రన్స్ స్కోర్ చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 7 పైనే ఉంది, 8 పైన ఉంది. యా, అండ్ అదే కాకుండా దేర్ ఇస్ ఆల్సో సెంచరీ. అండ్ ఫైనలీ మరి ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన టాలీవుడ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. తారక్ రత్న అట్ ద సేమ్ టైం ఆదర్శ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వెళ్తున్నారు. తారక్ రత్న అండ్ ఆదర్శ్ ఆర్ గోయింగ్ టు ఓపెన్. సో రైట్ నా మరి చూసుకుంటే కనుక ఇక్కడ మనతో మన టాలీవుడ్ డగౌట్ లో నేనైతే ఇక్కడ ఉన్నాను. సో 1-5 AM లో మరి ఎవరు మాట్లాడతారో ఇప్పుడైతే చూద్దాం. లైక్ వాట్ విల్ బి ద స్ట్రాటజీ ఆఫ్ తెలుగు టీమ్ అన్నది. ఓకే, మరి ఇప్పుడు రైట్ నా అయితే నాతో మరి శర్వానంద్ గారు ఉన్నారు. సో లెట్స్ టేక్ హిమ్ ఆన్ ఎయిర్. సో శర్వానంద్ గారు, ఇట్స్ అ బిగ్ టోటల్ actually. So how are you going to chase it? We'll definitely going to chase them and definitely no doubt about it. And opening batsman Tarak Ratna and Adarsh Shellaru, they're very good players. So definitely we're going to win the match. No doubt about it. All the best. ఓకే, మరి ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మన టాలీవుడ్ డగౌట్ లో. ఇంకా సో వీ హ్యావ్ వన్ మోర్ న్యూ ప్లేయర్ విత్ us. చూద్దాం ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు. సో సార్, ఎస్, ఓకే, నవీన్ రెడ్డి, ఓకే, భూపాల్ గారు, నవీన్ రెడ్డి గారు, వాళ్ళ మధ్య కూడా దే ఆర్ జస్ట్ సేయింగ్ ఎవరు మాట్లాడతారు. సో భూపాల్ గారు ఇస్ విత్ us. Hello. Hi Gopal garu, welcome to Meeranjani. This is not Bhopal. I'm giving to Bhopal. Okay. Hello. Yeah, hi Bhopal garu, welcome to Meeranjani. Yeah, Javan sir. చాలా పెద్ద హ్యూజ్ స్కోర్ మీ కొండంతా ఉంది మీ ముందట. ఎలా చేస్ చేయబోతున్నారు? Yeah, actually we thought it's 250 but it's 204. We are very happy for the score. We can chase very much is getting. Wish you all the best sir. Thank you. So all our players and blessings with there. హలో రహీమ్ గారు, సో దట్స్ ద థింగ్. ఇక్కడ మరి ఫుల్ గా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ నేను చెప్పినట్టు మరి వికెట్ అయితే ఫుల్ ఫ్లాట్ గా ఉంది. సో నాకు తెలిసి మోస్ట్లీ ఇట్ అగైన్ బి మన టాలీవుడ్ బ్యాట్స్మెన్ ఎవరు కొంచెం స్టామినా చూపించినా కానీ డెఫినెట్ గా వాళ్ళు కూడా ఒక సెంచరీనో హాఫ్ సెంచరీనో స్కోర్ చేసి డెఫినెట్ గా మన టీమ్ ని విన్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. No doubt about it. ఎస్, మరి విత్ మోర్ అప్డేట్స్ ఐ విల్ బి గెటింగ్ బ్యాక్. అండ్ నేను చెప్పినట్టు మరి బాలీవుడ్ ఇన్నింగ్స్ కి అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మరి తారక్ రత్న గారు ఒక క్రూషియల్ వికెట్ కూడా తీయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రాజీవ్ శంకర్ గారు కూడా బౌల్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దేర్ వాజ్ అభినయ అండ్ సో మెనీ బౌలర్స్ వర్ బౌలింగ్ యాక్చువల్లీ. సో మరి విత్ మోర్ అప్డేట్స్ ఐ విల్ బి గెటింగ్ బ్యాక్ టు యూ ఇన్ ఎ షార్ట్ వైల్. Thank you very much. Thanks a lot. And my dear friends, these were the updates from షార్జా క్రికెట్ స్టేడియం. ఎస్, ఈ రోజు December 2nd ని పురస్కరించుకొని షార్జా క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు టాలీవుడ్ మరియు కోలీవుడ్ల మధ్య రసవత్తరమైన క్రికెట్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ లో తలపడుతున్నారు మన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మన అభిమాన తారలు, అలాగే తమిళ సినీ పరిశ్రమకు చెందిన మన అభిమాన తారలు. అండ్ దీంట్లో తొలిసారిగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన తమిళ సినీ పరిశ్రమ నిర్ణీత 25 ఓవర్లకు గాను 204 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని తెలుగు సినీ పరిశ్రమ ముందుంచింది. మరి లాస్ట్ టైం మాత్రం తెలుగు సినీ పరిశ్రమ వినర్స్ గా ఉన్నారు. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇప్పుడు బరిలోకి దిగారు. జస్ట్ నౌ మన ఇన్నింగ్స్ ప్రారంభమైపోయింది. అండ్ మన తెలుగు టీం ఏదైతే ఉందో అది 205 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రస్తుతం బరిలో దిగింది. ఓపెనర్ గా నందమూరి తారక రత్న అండ్ ఆదర్శ్లు బరిలోకి దిగారు. అండ్ లెట్స్ హోప్, లెట్స్ ప్రే అండ్ లెట్స్ విష్ మన తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పోటీ పడుతున్నారో, ఎవరైతే ఆన్ ట్రాక్ ఉన్నారో వారందరూ రాణించాలి అని చెప్పేసి అండ్ ఈ మ్యాచ్ లో గెలుపొంది లాస్ట్ టైం విక్టరీని పునరావృతం చేయాలి అని చెప్పేసి మనసారా ఆకాంక్షిద్దాం. లెట్స్ ఆల్ ఆఫ్ us pray for them. And now let's go for హంగామా. yes my dear friends, హంగామాని మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇన్ ద వాయిస్ ఆఫ్ మిఠి. ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ వారి హంగామా